అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమాయమ్మ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మాత్రం రొట్టెలతో పాటు పొన్నగంటి ఆకైతే మాత్రం కలిపేసి ఫ్రెష్గా గార్డెన్ నుంచి తెచ్చుకొని మరి ఇంకా మీకు చిన్న ముక్కలు తురిమేసి మరి రొట్టెల్లో కలిపేసి గోధుమ పిండిలో కలిపేసి రొట్టెలు అయితే తయారు చేయబోతున్నానండి. అసలు ఈ పొన్నగంటి ఆకు తినటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఎందుకంటే ఆకుని పేస్ట్ చేయడం కన్నా ఇలాగా కచ్చాబిచ్చ చిన్న చిన్న ముక్కలు కొత్తిమీర కట్ చేసినట్లు కట్ చేసుకొని డైరెక్ట్గా రొట్టెలో వేలు కలిపేసుకొని ఒక పిండి కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి మనం రొట్టెలు అయితే చేసుకోవచ్చు. బట్ ఈ పొన్నగంటి ఆకు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కసారి వీడియో మొత్తం వినిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇవి యూజెస్ ఏంటో చూద్దాం. పొన్నగంటి ఆకులో అయితే మాత్రం అనేది విటమిన్ ఏ, బి, సి, ఇనుమ మరియు కాల్షియంతో సమృద్ధిగా ఉండే పోషకాలు అధికంగా ఉండే ఈ ఆకుకూర దీన్ని ఆరోగ్యానికి ప్రోత్సహించే లక్షణాల కోసం ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా తరచూ ఉపయోగిస్తారంట. ఇంక ప్రసిద్ధి చెందింది కూడా ఈ ఆకు వల్ల కంటి చూపును మైపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మానికి ఆరోగ్యానికి మైపరచడం, ఎముకలు బలం చేయడం మరియు బరువు నిర్వహణ మద్దతు కూడా ఇస్తుందంట. ఇంతకీ పొన్నగంటి ఆకు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి అయితే మాత్రం చూద్దాం. ఫస్ట్ అయితే మాత్రం కంటి చూపు. బీటా కెరోటిన్ మరియు విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటికి ఆరోగ్యానికి తరచూ ఇంకా చాలా వరకు సిద్ధి చేస్తూ ఉంటుంది. సాంప్రదాయం పరంగా 48 రోజులు తీసుకుంటే దృష్టి మైపడుతుంది, మరి కంటి చూపు కొంచెం ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అని చాలామంది నమ్ముతారంట. ఇంకా చర్మానికి అయితే మాత్రం చర్మానికి సహజంగా మెరుపు ప్రోత్సహించింది మరియు జుట్టును బలపరుస్తుందంట ఈ ఆకు. ఇంకా దీన్ని నూనెలో తైలంని నూనెలో అయితే వాడితే మాత్రం ఇంకా బాగుంటుందంట. ఇంకా ఈ ఆకునైతే ఉడికించిన కూర లేదా స్టీమ్ ఫ్రై పప్పుతో కాకుండా తినేటప్పుడు అధిక బరువు కూడా తగ్గడానికి సహాయపడుతుందంట. ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి, బరువు కూడా తగ్గుతామంట. ఇంకపోతే ఎముకలకి కూడా బలం అంటే కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఇది ఎముకలకు బలోపేతం చేయడానికి మరియు మొత్తం ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుందంట ఈ ఆకు. ఇకపోతే రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఫైబర్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఆకు జీర్ణక్రియని సహాయపడుతుంది మరియు శరీర వ్యాధాలను కూడా తొలగించడంలో సహాయపడుతుందంట. ఇంకా రక్తపోటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఈ ఆకు. ఇంకా ఏమైనా ఊపిరితిత్తు ప్రాబ్లం అంటే శ్వాసకోశ ఉపశమనం తేనెతో రసం తీసుకోవడం వల్ల దీన్ని ఆకు అయితే మాత్రం ఇంకా ఆస్తమా ఇంకేమైనా దానికి కూడా సహాయపడుతుందంటే. ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పొన్నగంటి ఆకును సాధారణంగా మంచి రుచి కోసం ఫ్రై అయితే వేపుడు లేదా పప్పుతో కలిపి వండుకుంటారు. కానీ చాలా ప్రయోజనం ఉన్నప్పటికీ ఆకులు ఇంకా అలా కలిగి ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్న వరకు ఈ ఆకుని కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. చూసారు కదా దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. సింపుల్గా ఈజీగా ఆకునైతే మాత్రం అలాగ రొట్టెల్లో మిక్స్ చేసుకొని ముక్కలు కట్ చేసి కలిపేసి పిండిలో తయారు చేసుకొని రొట్టెలు చేసుకొని ఈజీగా చుక్క రొట్టె కానీ లేకపోతే చపాతీ కానీ పూరి కానీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదంట. కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేస్తే చాలా మంచిది కాదు అంటున్నారు. ఒకసారి ఏదైనా సరే కన్ఫర్మ్ చేసుకొని యూజ్ చేస్తే మంచిది. కానీ ఏదైనా సరే న్యాచురల్గా పండించుకుని తినేది వేరు కదా. ఫైనల్గా అయితే మాత్రం ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్లో ఇంకే వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఖచ్చితంగా ఆ వీడియో ఖచ్చితంగా మీకు చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడాలి, కొన్ని మనం తెలియనివి కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను. అలాగే ఈ రొట్టె చూస్తే మొత్తం తినాలనిపిస్తుంది కదా. ఈ రొట్టె మీద ఎంతమంది ఐడియా ఉంది, పొన్నగంటి ఆకు కోసం ఐడియా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అలాగే ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నాకైతే ఆకలి వేస్తుంది, అర్జెంటుగా వెళ్ళి తినేయాలి కాబట్టి వీడియో ఇప్పుడు ఎండింగ్ చేస్తాను. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.